పాడండి. దేవుని పిల్లలు కలిసి స్తుతిస్తున్నప్పుడు మనం అందరం కూడా కలిసి ప్రభుని స్తుతించాలి. మంచిది. అందరం కూడా ప్రభు సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య ప్రసన్నత కొరకు మనం ఎదురు చూద్దాం. ఆయన మన జీవితమునకు చాలిన దేవుడిగా ప్రభు ఉన్నాడు. అంతేకాదు, అనేక దినాలు ప్రభు సన్నిధిలో మనం కనిపెట్టి ప్రార్థించినప్పుడు దేవుడు మనకు ఒక అనుకూలమైన సమయాన్ని ప్రభు మన కొరకు దేవుడు సిద్ధపరిచాడు. యేసయ్యా మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అందరూ కూడా ప్రభు సన్నిధిలో మన స్వరము విప్పి దేవుణ్ణి ఆరాధించి గనపరచుదాం. స్తోత్రం అనే శబ్దం వినబడాలి. దేవాది దేవునికి మనం స్తుతి స్తోత్రములు చెల్లించాలి. మన స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉన్న దేవుడు ఆయన. దేవా మీకే స్తోత్రాలు. రెండు చేతులను పైకెత్తుదాం. మన రెండు చేతులను పైకెత్తుదాం. యేసయ్యా మీకే స్తోత్రాలు, యేసయ్యా మీకే స్తోత్రాలు. నమ్మదగిన వాడా మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. జీవము గల ప్రభువా మీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రాలు ప్రభువా, మీకే స్తోత్రాలు తండ్రి. దేవా నిన్న నేడు ప్రభువా నిరంతరము తండ్రి మాతో ఉన్న దేవుడు. అద్భుతమైన కార్యాలు చేయగల గొప్ప తండ్రిగా ప్రభువా మీరున్నారు. మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. నానా మీకే వందనాలు తండ్రి. మీకే స్తోత్రములు ప్రభువా, మీకే స్తోత్రములయ్యా తండ్రి. మీరే ప్రభువా అద్భుత కార్యాలు చేయగల దేవుడిగా మీరున్నారు. యేసయ్యా మీకే స్తోత్రాలు, మీకే స్తోత్రాలు. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపే, సమయోచితమైన నీ కృపే నన్ను దాచి కాపాడెను. నీ కృపయే దాచి కాపాడెను. సమయోచితమైన నీ కృపే దాచి కాపాడెను. నీ కృపయే దాచి కాపాడెను. ఏ ఒక్కరు మూడుకుంటుందండి. దేవుడి సన్నిధి మనకి ఉంటుండగా గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. సంతోషంగా దేవుడిని ఆరాధించే ప్రయత్నం చేద్దాం. ఏ ఒక్కరు కళ్ళు తెరిచి అటు ఇటు చూడవద్దు. దేవుని సన్నిధి మనతో ఉంది. ఎవరు అమర్యాదగా నడుచుకోవద్దు. దేవుని మహిమతో మనమందరం ఆరాధించేద్దాం. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను. నీ కృపయే దాచి కాపాడెను. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను.
చీకటి కెరటాలలో కృంగిన చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృపణాయదలో చెదరిన మనసే నూతనమాయెను ఉదయించెను నీ కృపణాయదలో చెదరిన మనసే నూతనమాయెన మనుగడలే మరుమలుపు తిరిగేనా మనుగడలే మరుమలుపు తిరిగేనా నీ ప్రేమే నన్ను ఆదరించేను నీ ప్రేమే నన్ను ఆదరించేను స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం ప్రియ సంగమా. బలచూచకమైనా మందసమాధిపై బలచూచకమైనా మందసమాధిపై సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా సంఘక్షేమమే నాదమాయన సంఘక్షేమమే నాదమాయన ఈ ప్రేమే నన్ను ఆదరించేను ఈ ప్రేమే నన్ను ఆదరించేను ప్రేమాపుతుడా నా ప్రాణనాథుడా ప్రేమాపుతుడా నా ప్రాణనాథుడా ఓ ప్రేమాపుతుడా నా ప్రాణనాథుడా ప్రేమాపుతుడా నా ప్రాణనాథుడా మరొకసారి చివరిగా ప్రేమాపుతుడా నా ప్రాణనాథుడా ప్రేమాపుతుడా నా ప్రాణనాథుడా ప్రేమాపుతుడా నా ప్రాణనాథుడా ఈ నామమే దేవా నీ వాక్యమే చక్కని నీ నామమే పట్టణం దేవా నీ వాక్యమే చక్కని ప్రేమాపుతుడా నా ప్రాణనాథుడా ప్రేమాపుతుడా నా ప్రాణనాథుడా ప్రేమాపుతుడా నా ప్రాణనాథుడా ప్రేమాపుతుడా నా ప్రాణనాథుడా చచ్చిన నాకై నిత్యత్వమునియ నిచ్చనవైదివయా చచ్చిన నాకై నిత్యత్వమునియ నిచ్చనవైదివయా మృత్యుంజయుడా పచ్చని ప్రేమ చూడయా చక్కని వినయా మృత్యుంజయుడా పచ్చని ప్రేమ చూడయా చక్కని వినయా
పుత్రుడా నా ప్రాణనాథుడా ప్రేమ 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 పుత్రుడా ఆమెకే స్తోత్రము రాజా, ఆమెకే సచ్చిన నాకై ఆ జీవితంలో ప్రభు మీరు చేసిన ప్రభు నిత్యత్వమునియా నిత్యనవైతివయా మృత్యుంజయుడా పచ్చని నీ ప్రేమ ఎచ్చట చూపునయా ముచ్చట నీ వినయా నాతో కలిసి చెప్తారు అందరూ మృత్యుంజయుడా పచ్చని నీ ప్రేమ ఎచ్చట చూపునయా ముచ్చట నీ వినయా. అవును ప్రభువా, తండ్రి చచ్చిన మా బ్రతుకుల్లో ప్రభువా పాపం అనే మలినము చేత ప్రభువా మేము సచ్చిన స్థితిలో ఉంటుండగా ప్రభువా తండ్రి మీరు పేరు పెట్టి పిలిచి నీ జనముగా నీ సొత్తైన ప్రజగా చేస్తుంది నీకు స్తోత్రాలయ్యా. తండ్రి నిన్ను ఆరాధించడం కంటే తండ్రి మాకు గొప్ప పని మా జీవితంలో ఏం లేదయ్యా. తండ్రి ప్రభువా నీ విలువ కలిగిన రక్తం ద్వారా తండ్రి వాళ్ళందరూ కొనుక్కున్న దేవానికి స్తోత్రమయ్యా. తండ్రి ఇంత గొప్ప ధన్యత మీరు మాకు ఇచ్చారు ప్రభువా, నీకు స్తోత్రమయ్యా. తండ్రి ఏ మంచి లేని మమ్మల్ని ప్రభువా తండ్రి యోగ్యులము కానప్పటికీ పాపం అనే బంధకముల చేత మేము పట్టుబడి నలిగిన స్థితిలో ఉన్న మమ్మల్ని అందరినీ తండ్రి మీరు పిలుచుకున్న దేవా మీకు స్తోత్రములయ్యా. ఇదిగో తండ్రి నీ ప్రజగా నీకు ఇష్టమైన వీడలుగా తండ్రి ఈ ప్రాంతంలో నిలబడి మేము ఆరాధన చేస్తుండగా దేవా మా ఆరాధనపై మీరు ఆశ్రయుడు కమ్మని వేడుకుంటున్నాం. ప్రియ సహోదరుడా సహోదరి, నీవు ఈ ప్రాంతానికి ఎన్నో నీ పని బాటలని పక్కన పెట్టేది దేవుని సన్నిధికి నువ్వు వచ్చావు. ఒకవేళ నువ్వు వచ్చిన స్థితిలో నువ్వు ఒకవేళ తిరిగి వెళ్ళిపోతే నీకు ఉపయోగం లేదు. దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. నీ బ్రతుకును చక్క చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. ఒకవేళ నువ్వు పాపం అనే బంధకముల చేత నువ్వు బందీగా ఉండి దేవుని శరణు జొచ్చి ఈ ప్రాంతానికి నువ్వు వచ్చేవేమో, ఒకవేళ అనారోగ్యం అనే బాధల చేత కష్టము చేత నువ్వు దేవుని సన్నిధికి వచ్చేవేమో, నీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు, కానీ నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు బహుబలముగా నీ కొరకు కార్యం చేయదలిచిన వాడు. ఆయన నీ కొరకు కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. ఒకవేళ నువ్వు బట్టి నిరీక్షణ కలిగి దేవుని సన్నిధికి వస్తే ఇదే సరైన సమయం. దేవుణ్ణి మత కలిసి ఆరాధిస్తారా? దేవుని వైపు చూద్దాం. నిజంగా నీ పక్క వారిని చూస్తే నీకు ఉపయోగం లేదు, వారేమనుకుంటారు వీరేమనుకుంటారు నీ ఎవరి వైపు చూడద్దు. నీ పూర్ణాత్మతో పూర్ణ బలంతో దేవుని ఆరాధించే ప్రయత్నం చేద్దాం. స్తోత్రములు ప్రభువా. తండ్రి ఎంత గొప్ప తండ్రి మంచి సమయం మీరు మాకు అనుగ్రహించారయ్యా. తండ్రి నేను ఆరాధిస్తుండగా ప్రభా ప్రతి బిడ్డను మీ ఆత్మతో అభిషేకించండి రాజా. స్తోత్రములు దేవా, మీకే వందనములు చెల్లిస్తున్నాం. స్తోత్రములు ప్రభువా. ఆ రోజు సొలొమోను మహారాజు కట్టిన దేవాలయంలో దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఒక మహిమ మేఘము వచ్చినప్పుడు దేవుని సన్నిధికి యాజకులే నిలబడలేకపోయారంట. ప్రసంగమా, ఈరోజు దేవుని మనం ఆరాధిస్తున్న ఈ సమయంలో దేవుని సన్నిధి మనతో ఉంటే నీ అహంకారం వంగిపోవాలి, నీ పాపం పడిపోవాలి, ఒకవేళ నీకున్న అనారోగ్యం పడిపోవాలి. దేవుని సన్నిధి మనం అందరం ఆహ్వానిద్దాం. రెండు చేతులు ఆకాశం వైపు చూపిస్తూ, దేవా నువ్వు నాకు కావాలయ్యా, నేను ఈ సమస్యతో నీ సన్నిధానానికి వచ్చానయ్యా,
తండ్రి నీ మాట కొరకు నీ సన్నిధానానికి వచ్చానయ్యాడు. రెండు చేతులు ఆకాశం వైపు చేర్చి మౌనముగా ఉండే ఉపయోగం లేదమ్మా. దేవుడి సన్నిధి మనతో ఉంది. నీకున్న సమస్య నీ పక్క వారికి, నీ పొరుగు వారికి చెప్తే వారు తీర్చరు. జీవము గల దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు జీవము గల దేవుడు. మాటతో శూన్యములో ఈ సృష్టిని చేసినవాడు. భూమిని అగాధములను శూన్యములో వేలాడదీస్తున్న దేవుడు. నీకున్న సమస్య, నీకు అది కష్టమే కావచ్చు, నీకున్న ఇబ్బంది నువ్వు భరించలేదే కావచ్చు, కానీ నా దేవునితో సమస్తము సాధ్యము. ఒకవేళ నువ్వు నమ్మితే గట్టిగా బిగ్గరగా దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ఏ ఒక్కరు మౌనంగా ఉండొద్దు. అయా స్తోత్రములయ్యా ప్రభువా, నీకు వందనములు అంటూ దేవునికి మొరపెడదాం. ఓ స్తోత్రములు 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 అయా స్తోత్రములయ్యా ప్రభువా, నీకు వందనములు. ఇంత చక్కని సమయం మాకు ఇచ్చావయ్యా, నీకు స్తోత్రములయ్యా. నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుంది, కానీ నువ్వు ఆరాధన చేస్తే దేవుడే నీ దగ్గర దిగి వస్తాడు. ఒకవేళ నువ్వు ఇప్పుడు దేవుణ్ణి నీ హృదయంలోనికి ఆహ్వానిస్తే దేవుడు ఈ ప్రాంతంలో బహుబలంగా కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. ఓ స్తోత్రములు స్తోత్రములయ్యా దేవా, నీకు వందనములయ్యా. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా. స్తోత్రం. ఏకముగా స్తుతించగా దిగిరా మేఘమా, ఏకముగా స్తుతించగా దిగిరా మేఘమా. ఆలయం పూర్తిగా మహిమతో నింపుమా, ఆలయం పూర్తిగా మహిమతో నింపుమా. మేఘమా మహిమా మేఘమా, ఈ దినమునా దిగిరా మేఘమా. నాతో కలిసి చెప్తారా? మేఘమా మహిమా మేఘమా, వస్తే చాలును అంతా జరుగును. మేఘమా మహిమా మేఘమా, ఈ దినమునా దిగిరా మేఘమా. మేఘమా మహిమా మేఘమా, వస్తే చాలును అంతా జరుగును. ఆకాశం తెరవాలి, ప్రభు మాట్లాడాలి. ఆకాశం తెరవాలి, ప్రభు మాట్లాడాలి. ప్రియ కుమారుడని పిలువబడాలి, ప్రియ కుమారుడని పిలువబడాలి. ఆకాశం తెరవాలి, ప్రభు మాట్లాడాలి. ఆకాశం తెరవాలి, ప్రభు మాట్లాడాలి. ప్రియ కుమారుడని పిలువబడాలి, ప్రియ కుమారుడని పిలువబడాలి. ఆకాశం తెరవాలి, ప్రభు మాట్లాడాలి. ఆకాశం తెరవాలి, ప్రభు మాట్లాడాలి. ప్రియ కుమారుడని పిలువబడాలి, ప్రియ కుమారుడని పిలువబడాలి. మేఘమా మహిమా మేఘమా, ఈ దినమునా దిగిరా మేఘమా. మేఘమా మహిమా మేఘమా, వస్తే చాలును అంతా జరుగును. వస్తే చాలును అంతా జరుగును. మేఘమా మహిమా మేఘమా, ఈ దినమునా దిగిరా మేఘమా. మేఘమా మహిమా మేఘమా,
ముందున్న మేఘమా, జీవిత యాత్రలో ముందున్న మేఘమా, నడిచే మార్గము అనుదినం చూపుమా, నడిచే మార్గము అనుదినం చూపుమా. జీవిత యాత్రలో ముందున్న మేఘమా, జీవిత యాత్రలో ముందున్న మేఘమా, నడిచే మార్గము అనుదినం చూపుమా, నడిచే మార్గము అనుదినం చూపుమా. జీవిత యాత్రలో ముందున్న మేఘమా, జీవిత యాత్రలో ముందున్న మేఘమా, నడిచే మార్గము అనుదినం చూపుమా, నడిచే మార్గము అనుదినం చూపుమా. మేఘమా మహిమా మేఘమా, ఈ దినమునా దిగిరా మేఘమా, మేఘమా మహిమా మేఘమా, చాలును అంతా జరుగును, చాలును అంతా జరుగును. గట్టిగా చెప్పండి పట్టు దేవుని నామాన్ని ఉత్సాహంగా ఆరాధన చేద్దాం. చెయ్యంత మేఘము జడివాన మారేది, చెయ్యంత మేఘము జడివానగా మారేది. నా దేశమంతయు ఆత్మవర్షమీయుమా, నా దేశమంతయు ఆత్మవర్షమీయుమా. చెయ్యంత మేఘము జడివాన మారేది, చెయ్యంత మేఘము జడివాన మారేది. నా దేశమంతయు ఆత్మవర్షమీయుమా, నా దేశమంతయు ఆత్మవర్షమీయుమా. మేఘమా మహిమా మేఘమా, ఈ దినమున దిగిరా మేఘమా, మేఘమా మహిమా మేఘమా, వస్తే చాలును అంతా జరుగును, వస్తే చాలును అంతా జరుగును, వస్తే చాలును అంతా జరుగును, వస్తే చాలును అంతా జరుగును. జీవిత యాత్రలో ముందున్న మేఘమా, నడిచే మార్గము అనుదినం చూపుమా, నడిచే మార్గము అనుదినం చూపుమా. ఒకవేళ మీ జీవిత యాత్రలో నా జీవితం భవిష్యత్తులో ఏమవుతుందని ఆందోళన కలిగి ఉంటే దేవుడు నీకే వాగ్దానం చేస్తున్నాడు. నీ ముందున్న మార్గం అంతా నువ్వు ఆయన చేయి పట్టుకున్నప్పుడు నీ మార్గం అంతా సరళం చేయబడుతుంది. నాతో కలిసి చెప్తారా ఈ మాట? జీవిత యాత్రలో ముందున్న మేఘమా, నడిచే మార్గము అనుదినం చూపుమా. జీవిత యాత్రలో ముందున్న మేఘమా, నడిచే మార్గము అనుదినం చూపుమా. మేఘమా మహిమా మేఘమా, ఈ దినమున దిగిరా మేఘమా, మేఘమా మహిమా మేఘమా, వస్తే చాలును అంతా జరుగును, వస్తే చాలును అంతా జరుగును. దేవానికి స్తోత్రములు అయ్యా, ఇంతవరకు నేను స్తుతించుటకు తండ్రి మీరు చూపిన తండ్రి కృపను బట్టి మీకు స్తోత్రాలయ్యా. తండ్రి విలువ లేని మమ్మల్ని తండ్రి మీ వెలగల రక్తం ద్వారా మమ్మల్ని కొనుక్కున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి మీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా.
ఇదిగో తండ్రి మా జీవన యాత్రలో ప్రభా, మా ముందున్నంతా తండ్రి మా జీవన యాత్రలో ప్రభా తండ్రి నీ చిత్తానికి లోబడి ప్రభా నీ వైపు చూస్తూ ప్రభా నీ చేయి పట్టి నడుచుటకు సహాయం చేయండి తండ్రి. ఎంతో ఆశతో వచ్చిన నీ బిడ్డలు తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఎక్కడలో ఏ బాధలో ఏ సమస్యలో వచ్చారో నాకు తెలియదు కానీ ప్రభా తండ్రి ప్రతి సమస్యకు జవాబు నీ దగ్గరే ఉంది ప్రభా తండ్రి. ప్రశ్న మాదైతే జవాబు మీదయ్యా ప్రభా తండ్రి. నేను వేడుకుంటున్నాం రాజా ప్రతి బిడ్డకు తండ్రి తండ్రి వారున్న ఇబ్బంది నుండి ప్రభా, వారు ఆశపడుతున్నది ప్రభా తండ్రి ఇవ్వటకు మీరు సమర్థులయ్యా. ప్రతి బిడ్డను తండ్రి మీరు దర్శించండి ప్రభా తండ్రి. ఏ బిడ్డ నశించిపోవడం మీ చిత్తం కాదయ్యా తండ్రి. నీ సన్నిధానంలో తండ్రి తెరచిన ప్రతి నోరును తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుంటాయా. ఏ మనవులు వారు చేశారో తండ్రి వారి మనవులకు తండ్రి తండ్రి మీరు సమాధానాలు దయచేయాల్సిందిగా వేడుకుంటాం. చేరిన ప్రతి ఒక్క బిడ్డని తండ్రి ఈ చేతికి అప్పచెప్తున్నాం రాజా. ప్రతి బిడ్డ తండ్రి తండ్రి నీ నామాన్ని తండ్రి స్తుతించేటప్పుడు తండ్రి వారి శక్తిని కూడగట్టుకొని ప్రభా నేను స్తుతించుకుని సహాయం దయచేయండి. ఎవరు నశించిపోకూడదు ప్రభా తండ్రి. ఇక్కడ చేరిన ఈ బిడ్డలు వీరు వెలిగించబడి తండ్రి అనేక మందిని వెలిగించుటకు, అనేక మందిని నీ కొరకు సంపాదించుటకు సహాయం దయచేయండి. మీకు స్తోత్రము ప్రభా. ప్రతి బిడ్డను మీరు దర్శించండి అయ్యా. ప్రతి బిడ్డ తండ్రి వారి హృదయంలో మీరు కార్యములు చేయండి తండ్రి. ఇక్కడికి వచ్చిన వారు తండ్రి ఇదే రీతిలో వెళ్ళకూడదు ప్రభా, మీరు సహాయం చేయండి ఆయన. ఇంతవరకు తండ్రి మీ పాడుటకు మీరు సహాయం చేస్తారు ప్రభా. నీ పక్షంగా నిలబడటకు మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. ఎన్నిక లేని వారు ప్రభా అయినప్పటికీ తండ్రి నీ ప్రేమ నీ కనికరం చొప్పున మమ్మల్ని ఎన్నుకొని ప్రభా నేను స్తుతించే భాగ్యం మాకు ఇచ్చినందుకు మీకు తండ్రి ధన్యవాదాలు తెలియచేస్తూ మీ కొద్ది స్తుతి ఆరాధన యేసయ్య పరిశుద్ధ నామములో సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడితే ఏమో నామం స్తుతిద్దాం. కూర్చుందాం దేవుడి సన్నిధిలో.